मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। అందరికీ నమస్కారం అండి. 16వ శాసనసభ 7వ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈవేళ తొలి రోజు సమావేశానికి వచ్చేసిన సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండి. ఇప్పుడు వచ్చినవారండి ఫస్ట్ క్వశ్చన్ గంటా శ్రీనివాసరావు గారు. గౌతమ్ గారు చెప్పండి. ఒకటో ప్రశ్నకి అవునండి, రెండో ప్రశ్నకు 9,75,00,000 అంచనా వ్యయంతో విశాఖపట్నం సింహాచలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల జూనియర్ కళాశాల బాలులకు అధిక మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే ఈ సింహాచలంలో ఉన్న ఈ స్కూల్ సంబంధించి గతంలో కూడా మీరు కూడా దాంట్లో క్వశ్చన్ అయినప్పుడు మీరు ఇంటర్వ్యూ అయి చెప్పారు. అయితే లాస్ట్ టైము మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు దీనికి ఆన్సర్ ఇచ్చారు. అదే ఇది స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు 1986లో దాదాపు 18 ఎకరాల్లో ఒక మోడల్ స్కూల్ కింద దీన్ని స్టార్ట్ చేయడం, ఈరోజు 1200 స్టూడెంట్స్ తోటి చాలా చక్కగా అది పర్ఫార్మ్ చేస్తాము. అయితే 14 to 19 నేను హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక 2 floors డార్మెటరీ, అలాగే ఒక 1200 ఆడిటోరియం, అలాగే ప్రిన్సిపల్ స్టాఫ్ క్వార్టర్స్, దీంతోపాటు ఒక 2000 రన్నింగ్ మీటర్స్ కాంపౌండ్ వాళ్ళు, ఇట్లా ఇవన్నీ కలిపి వర్క్కి అమౌంట్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా వర్క్లు మొదలుపెట్టి దాదాపు 70% వర్క్స్ ఆ టైంలో మనం కంప్లీట్ చేసామని చెప్తాం. అయితే దురదృష్టవశాత్తు 1924 మధ్య ఉన్న ప్రభుత్వం దాని మీద పూర్తిగా చేతుకనేసి నిర్లక్ష్యం చేసింది. ఒక సింగిల్ పైసా కూడా మనం ఖర్చు పెట్టకుండా అది ఒక జనస్థితికి చేరే విధంగా స్కూల్ని తయారు చేశారు. ఎంత దురదృష్టం అంటే ఆ మధ్య ఒకసారి పిల్లలు నిద్రపోతున్న సమయంలో ఈ ఎలుకలు వాళ్ళు పడుకున్న ప్లేస్లోకి వచ్చి పరిగితే పెద్ద సెన్సేషన్ యూస్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ మనం కొంత అవి పెట్టి కొత్తగా రిపేర్లు పెట్టి చేయిస్తా ఉన్నాం. మళ్ళీ లాస్ట్ టైం లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా ఇక్కడ హౌస్లో చెప్పారు. ఆ రోజు కూడా మీరు ఇంటర్వ్యూ అయ్యారు. తప్పకుండా దీన్ని నేను శాంక్షన్ చేసి దీన్ని మళ్ళీ మనం త్వరలోనే మనం చేసుకుందామని చెప్పని అయితే ఇప్పుడే మేడం గారు చెప్పారు. అది త్వరగా దాన్ని అమౌంట్ శాంక్షన్ చేసి ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు కంప్లీట్ చేస్తే ఒక మంచి మోడల్ స్కూల్ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. నమస్కారం అధ్యక్ష. మరి గంటా శ్రీనివాసరావు గారు కోరినట్లుగా ఖచ్చితంగా అది చాలా అవసరమైంది అధ్యక్ష. మరి ఏదైతే 70-80% బిల్లింగ్లు అయినాయో అవన్నీ పనులు దగ్గరలో పూర్తి అయినాయి అధ్యక్ష. ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి 80 కోట్ల రూపాయలు రెనోవేషన్స్ కోసమే ముఖ్యమైన బడ్జెట్లో కేటాయించారు అధ్యక్ష. ఖచ్చితంగా మరి 6 నెలల్లో పని పూర్తి చేసి మరి బీసీ బిడ్డలకు అంకితం చేస్తాం అధ్యక్ష. ఇలాంటివి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికే సుమారుగా 80 కోట్ల రూపాయలతో రెనోవేషన్స్ పనులు కూడా చేస్తున్నాం. కానీ ఇది అడిషనల్ బిల్డింగ్ కాబట్టి 8,75,00,000 ఎస్టిమేషన్లు ఆల్రెడీ రివైజ్ ఎస్టిమేషన్లు కూడా వేసి మరి ప్రభుత్వానికి పంపించిందండి. దగ్గరలోనే శాంక్షన్ చేస్తాం అధ్యక్ష. మంత్రి గారు కూర్చో. ఇది ఎన్టీ రామారావు గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసినటువంటి ఇష్యూ. అది నేను కూడా ఉన్నాను ఆ రోజుని. గురుకుల పాఠశాలకి ఎలా కడతారు డిజైన్ కావాలన్నారు పెద్ద ఆయన. అప్పుడు ఇంజనీర్లు వచ్చి డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ నాకు నచ్చలేదన్నారు. అతనే స్వయంగా పెన్ను తీసుకొని ఎలా కట్టాలి డిజైన్ కూడా వేసింది ఎన్టీ రామారావు గారు. దానికి అందులో సింహాచలం దేవస్థానం పక్కనే ఉంది. దానికి మీరు తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా లాస్ట్ టైం ఇదే హౌస్లో లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు.
మీరిద్దరూ కలిసి దాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత తీసుకోండి. ఖచ్చితంగా అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ ఇరిగేషన్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి. ఇన్లెట్ రెగ్యులేటర్ల నిర్మాణ పనులు సక్రమంగా కొనసాగకపోవడం వల్ల మరియు పనుల అమల్లో జాప్యం కారణంగా ఆ పనులను ప్రీక్లోజ్ చేయడం జరిగింది. మూడవ ప్రశ్నకు సమాధానం గోదావరి డెల్టా వ్యవస్థలోని అన్ని కాలువలు మరియు డ్రైన్లను ఆధునీకరించేందుకు డిపిఆర్ తయారులో ఉంది. 8 డ్రైన్ మరియు 21 ఇన్లెట్ రెగ్యులేటర్ల ఆధునీకరణ ఈ డిపిఆర్ పరిధిలోకి వస్తుంది. ధర్మరాజు గారు, ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉంగుటూరు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం అధ్యక్ష. ఈ పరిధిలో 59 పంట కాలువలు, 38 డ్రైన్లు, 99 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఉంగుటూరు నియోజకవర్గంలో గణపురం మండలంలో 13 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 8 డ్రైన్పై కోమరం నుండి ఎస్పందేపాడు గ్రామాల వరకు 21 ఇన్లెట్లు ఉన్నాయి అధ్యక్ష. వీటిని గతంలో 2007లో గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 258 ఇచ్చారు అధ్యక్ష. ఆ పనుల్ని అక్కడి నుంచి కూడా మొదలు పెట్టకుండా 2 దశాబ్దాలు పూర్తయినప్పటికీ కూడా వాటిలో ఎటువంటి పురోగతి లేదు అధ్యక్ష. వాటిని త్వరగా నిర్మిస్తే అక్కడ ఉన్న రైతులకు కూడా ఎంతో సంతోషిస్తారు అధ్యక్ష. వాటిని పునర్నిర్మించాలని మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రైతులకి ఈ 8 డ్రైన్పై 2 లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి కొందేపాడు దగ్గర, ఇంకొకటి కేశవరం దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఆ 2 కూడా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అధ్యక్ష. వాటిని మరామతులు చేస్తే అన్నిటికి కూడా సకాలంలో సుమారుగా 1400 ఎకరాల వరకు సాగునీరు అందుతుంది అధ్యక్ష. అలాగే కొత్తగా ఎస్కందేపాడులో కొత్త రెగ్యులేటరీ అంటే మనకి పంపింగ్ హౌస్ ఒకటి ఏర్పాటు చేస్తే సుమారుగా 700 ఎకరాలకి సాగునీరు సకాలంలో అందుతుంది అధ్యక్ష. అలాగే మాకు ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఇంకో 2 డ్రైన్లు ఉన్నాయి అధ్యక్ష. పందుకోడు, తోకలపల్లి డ్రైన్ ఉంది అధ్యక్ష. దీని ద్వారా వరదలు వచ్చినప్పుడు అనేక పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయి అధ్యక్ష. దీన్ని అడ్డ పందుకోడు అనే నాన్ నోటిఫైడ్ డ్రైన్ ఉంది అధ్యక్ష. దాని ద్వారా ఉప్పుటేరుకు అనుసంధానం చేస్తే ఈ వరదలని రాకుండా నిర్మూలించవచ్చు అధ్యక్ష. అలాగే మనకి ఏదైతే ఉందో మనకి ప్రధానంగా 4 పంట కాలువలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఏలూరు కాలువ, పిప్పర్ కాలువ, మనకి అలాగే కాపురం కాలువ. ఈ కాలువలన్నింటినీ కూడా ఆధునీకరించి అంటే గత ప్రభుత్వంలో పూర్తిగా వీటిని నిర్లక్ష్యం చేయటం వల్ల సాగునీరుకి తాగునీరుకి కూడా అన్ని గ్రామాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి అధ్యక్ష. వీటిని ఒక ప్రణాళిక ప్రకారం ముందే మనం అంటే ఇది జనవరి కల్లా మనం దాన్ని ప్రణాళికల్ని తయారు చేసుకుని రాబోయే ఏప్రిల్లోనే ముందు మనం పనులు పట్టేటట్టుగా నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అంటే చాలా వరకు అంటే చేశారో ఆల్రెడీ చాలా కాలంలో ఇప్పటికీ మనకి ఒక 5 కోట్లు శాంక్షన్ ఉంగుటూరు నియోజకవర్గానికి మంత్రి గారు ఇచ్చినందుకు ఈ సభాముఖంగా ఉంగుటూరు నియోజకవర్గ రైతుల తరఫున ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవ సభ్యులు అడిగినట్లుగా ఏదైతే ఈ యొక్క 8 డ్రైన్ అనేది ఎర్ర కాలువగా అంటే తెలంగాణలో పుట్టి ఆంధ్రప్రదేశ్ పాతపాడు ఉప్పుటేరు దగ్గర 185 కిలోమీటర్లు ప్రవహించేటువంటి ఈ ఎర్ర కాలువ నందమూరి అక్వడేటు దగ్గర 62 కిలోమీటర్లు ఉప్పుటేరులో కలిసేంత వరకు ఉన్నటువంటి అధ్యక్ష. ఇది పశ్చిమ డెల్టాలోనే ఒక మెయిన్ డ్రైను. ఇది 23,000 క్యూసెక్లకి డిజైన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మరి యొక్క డ్రైన్కి కెపాసిటీని కూడా ఇంకా పెంచాలనేటువంటిది